సోదిసే భూతానమ్మ సోదిసే భూతాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను. ఆ స్వామి దయ వల్ల మీ అందరికీ సోయిద్దామని మెదక్ జిల్లా నుండి వచ్చాను. ఒక్కసారి ఆలకించండి, చక్కగా ఉంటుంది. సోదమ్మ మాటని సులకన చేయొద్దు, పేదరాలి మాటని పెడసవిన పెట్టొద్దు. కూడుకో గుడ్డకో చెబుతున్నది కాదు, ముక్తికై భక్తితో చెబుతున్న ఇనుకోండి. కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ బెజవాడ కనక దుర్గమ్మ కనకమాలక్షమ్మ సత్యసాయి మాత ఆనా భారతదేశాన ఆంధ్రప్రదేశిన అనంతపురంలోన పుటపర్తి గలదు. ఈ పుటపర్తి బంగారు సీమది, బహుభాగ్యాల సీమ ఇది. రాయల సీమ కాదిది, రతనాల సీమది. ఎందుకయ్యా అంటే ఇచ్చటనే వెలసినాడు మన శ్రీ సాయి రాముడు. ఆనాడు అయోధ్యలో వెలసిన రాముడే ఈనాడు మన మధ్య కొలువై ఉన్నాడు. చల్లని సామి చక్కని సామి, నీకు ఇవేనా కోటి దండాలు. ఎందరో భక్తులు ఈడ ఉన్నారు, నీ మాట నా నోట ఈ పూట పలికించు. నీ సందేశం ఈలకి వినిపించు. ఆ సాయిరాం జ్ఞాజ్ఞ అయినందువలన మీకు అన్నిసార్లు చెప్తాను, అశ్రద్ధ చేయక చక్కగా ఆలకించండి. నిండైన రూపం సుందరైన రూపం, అది మనోహరం అతి సుకుమారం. చల్లని చూపు చక్కని చిరునవ్వు, ఆ సామి దయలున్న బాధలు దరిరావు. కష్టాలు కన్నీళ్ళు కలనైనా కలుగవు. అనుక్షణం నీ ఇంట నీ కంట నీ జంట నీ వెంట తోడుగా ఆ సామి ఉంటాడు. అదెప్పుడయ్యా అంటే స్వార్థం మాని సేవ చెయ్యండి, అనాథులకు ఆసరాయండి, తల్లిదండ్రులకు పెద్దలకు గురువులకు భక్తితో మీరు సేవ చెయ్యండి. పగలైన రే అయినా సాయిని మరువద్దు, మీ కర్తవ్యం వదలొద్దు. ఆ స్వామి చెప్పిన కొన్ని సూక్తులు ఎన్నుకోండి. పరదూషణే పరమాత్మని దూషణ, నరుని సేవయే నారాయణ సేవ, గ్రామ సేవయే రామ సేవ. ఇంకా స్వామి చెప్పిన కొన్ని ఇంగ్లీష్ సూక్తులు ఎన్నుకోండి. హెల్ప్ అవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, serve all. Why do you fear when I am here? You look to me, I look to you. You walk one step to me, I walk 100 steps to you. Love is my form,
Truth is my breath. Bliss is my food. My life is my message. ఆ స్వామి చెప్పింది విని భక్తులందరూ ఏమంటున్నారు అనుకోండి, అల్లా కహో యా ఈశ్వర్ బోలో, యేసు చాహే గౌతమ్ బోలో, सब धर्म एक है, साई राम एक है. मेवा नहीं, साई को सेवा चाहिए. धन रत्न नहीं, बाबा को सत्य मन चाहिए. अगर भक्ति नहीं, साई को असली भक्ति चाहिए. उपहार नहीं, बाबा को हृदय हाथ दीजिए. अंते कादंडोय. ఇంకా స్వామి మనందరి కోసం, సమాజం కోసం ఇంకేం చేస్తారనుకోండి, చిన్న చిన్న పిల్లల్ని ఎల్కేజీలో జాయిన్ చేద్దాం స్కూల్కి తీసుకెళ్తే వాళ్ళకు 1000 డొనేషన్లు కట్టాలి. చదువు కోడమా, చదువు కొనడమే. అలాంటిది మరి స్వామి దగ్గర కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉచిత విద్యేనండి. ఏ తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఒక్కసారి ఇలా టెస్ట్ చేసి ఓ 50 రూపాయల ఫీజు, ఓ 100 రూపాయల మందులు రాసిస్తారు. అలాంటిది మరి స్వామి దగ్గర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనే పెద్ద హాస్పిటల్లో లక్షలు ఖరీదు చేసే గుండె ఆపరేషను, కిడ్నీ ఆపరేషను, ఇలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా స్వామి దగ్గర అందరికీ ఉచితంగానే చేస్తున్నారు. ఎన్నో గ్రామాలు మంచినీరు లేక అల్లాడిపోతూ ఉంటే స్వామి కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారికి మంచినీటి సదుపాయం ఉచితంగా అందించారు. అలా అందించిన గ్రామాల్లో మా మెదక్ జిల్లా కూడా ఉన్నది. అందుకు గాను మా మెదక్ జిల్లా తరఫున నేను స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇన్ని చేసిన స్వామి మహిమలేటి లేవనుకుంటున్నారా? ఆ స్వామి మహిమలు ఒకటా రెండా, ఎన్నెన్నని అయ్యమ్మో అవన్నీ చెప్పుకోవడం అంటారమ్మా. కనుక ఒక్క మహిమ అనుకోండి. ఓ ఊర్లో ఒక తల్లి తండ్రి ఉండేవారు. ఆ తల్లి తండ్రికి చిన్న 3 నెలల పాప ముద్దుగా బొద్దుగా ఉండేది. ఆ పాపకి ఒకరోజు చాలా సీరియస్ అయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్స్ ఈసీజీ లాంటి చాలా పరీక్షలు చేసి ఈ పాపకి హార్ట్ ఫెయిల్యూర్ అయింది, 5 నిమిషాల కంటే బతకదన్నారు. అయినా వారి ప్రయత్నంగా ఈసీజీ, బ్లడ్, ఆక్సిజన్, సెలైన్ మొదలగు పరికరాలన్నీ ఆ పాప మంచం చుట్టూ అమర్చారు. ఆ పాప ఒకవైపు డాక్టర్స్ ఇస్తున్న ఇంజక్షన్ల బాధ, మరొక వైపు ఊపిరి తీసుకోలేక అప్పుడు ఆ పాప మరణ యాతన పడుతోంది. ఆ పాప తండ్రికి స్వామి అంటే పూర్తి నమ్మకం ఉంది, తల్లికి మాత్రం అస్సలు నమ్మకం లేదు. ఆ పాప తల్లికి వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం నమ్మకం ఉంది. అప్పుడు ఆ తల్లి, స్వామి నిన్ను మొదటిసారిగా అడుగుతున్నాను, ఈ పసిపిల్ల పడే బాధను నేను చూడలేను కనుక 5 నిమిషాలు కూడా వద్దు, వెంటనే తీసుకెళ్ళిపో అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అలా కళ్ళు మూసుకుంది. అప్పుడు ఆ సమయంలో స్వామి హాస్పిటల్లోకి పాప మంచం దగ్గరికి స్వయంగా నడుచుకుంటూ వచ్చినట్టు ఆ తల్లికి అనిపించింది. వెంటనే పాపని తీసుకువెళ్ళి స్వామి పాదాల మీద పడేసి తాను కూడా పడిపోయి ఏడుస్తోంది. స్వామి అన్నారు, ఎందుకు ఏడుస్తావు? ఈ పాపని ఏమని దీవించాలో అర్థం కావట్లేదు కనుక సంపూర్ణ ఆయుష్మాన్ భవ అని దీవిస్తున్నాను అని అన్నారు. అప్పుడు ఆ తల్లి పాదాల నుంచి తలపైకెత్తి చూస్తే ఆశ్చర్యం! నడుము నుంచి పాదాల వరకు స్వామి, నడుము పైభాగం మొత్తం 3 నామాలతో వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నారు. అంతే, 5 నిమిషాల కంటే బతకదన్న పాప క్షణాల్లో కోలుకుంది. డాక్టర్ సైతం ఆశ్చర్యంతో, ఏదేముడో వచ్చి చేసిన మహిమ కానీ మేము చేసిన ప్రయత్నం కాదు ఇది అన్నారు. అలా ఆనాడు స్వామి ఆశీస్సులతో బతికిన ఆ పాప ఎవరో తెలుసా మరి? నేడు పెద్దదై ఈనాడు మీ ముందు కూర్చొని సోల్ చెప్తున్న పాపని నేనే. మరి స్వామి ప్రేమకు పాత్రలు అవ్వాలంటే స్వామి నా నోట పలికించిన వాటిని కొన్నేనా ఆచరణలో పెట్టి
ఆ చరణాలను ఇప్పుడు చేరుకున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిన ఆ స్వామికి మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్.